నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'వెన్నెల'. రచన బలభద్రపాత్రుని రమణి గారు. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఆయన ఒక సినిమా రచయిత. ఎంతోమందికి రికమెండేషన్లు చేసిన అస్తవాసి ఉన్నవాడు. వెన్నెల కూడా అలాగే ఆయనను ఆశ్రయించింది. సాక్షాత్తు ఆ చంద్రికే ఈర్ష్యపడేంత అందం వెన్నెలది. ఆమె గొప్ప నటి అవుతుందని ఆ రచయిత ముందే ఊహించాడు. తొడేళ్ల బారి నుంచి కాపాడేందుకు తన ఇంట్లోనే రక్షణ కల్పించాడు. మహానటిని తలపింపచేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది వెన్నెల. మరి ఆమె జీవితం సాఫీగా సాగిపోయిందా? వెన్నెల ఈ అమ్మాయి అంత అందంగా ఉంటుందా, లేక వెన్నెలంత అందంగా ఈ అమ్మాయి ఉందా అనిపించింది పార్వతీ శాస్త్రి గారికి ఈ అమ్మాయిని చూశాక. 70వ పడిలో పడిన ఆయన ముక్కుపొడుం తీసి గట్టిగా ఓ పట్టుపట్టాడు. ఎవర్రా ఈ అమ్మాయి అని జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ గవర్రాజుని అడిగాడు. ఈ పిల్ల తండ్రి డ్రైవర్ అండి, తల్లి కంపెనీ ఆర్టిస్ట్, చిన్న చిన్న వేషాలేసేది. ఈ మధ్యన పోయిందండి. ఈ పిల్లకిప్పుడు 16 నిండాయి. సరే, ఇప్పుడు హీరోయిన్ని చేసేయాలంటావా? పార్వతీశాస్త్రి నవ్వుతూ అడిగాడు. గొప్ప రచయిత ఆయన చెప్తే పని అవుతుందని తెల్లారిలేస్తే బస్సులెక్కి అమ్మాయిలు అబ్బాయిలు ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చేయడం ఆయనకి కొత్త కాదు. ఆ తండ్రి పిల్లని 500 రూపాయలకి ప్రతిరోజు అమ్మేస్తున్నాడండి. శాస్త్రిగారు కంగు తిన్నట్లు చూశారు. ఆమె భూమిలోకి చీల్చికెళ్ళిపోతున్నట్లు తల ఇంకా వంచుకుంది. ఇంత అందాన్ని ఆ దౌర్భాగ్యుడు అన్నన్నా అనుకుంటాడాయన. ఇలాంటి లొకాలిటీలోకైతే వాడు రాడండి. అందుకే మీ ఎరికలో ఏదైనా ఇల్లుంటే ఈ పిల్లని పెడతారని తీసుకొచ్చా అన్నాడు గవర్రాజు. శాస్త్రిగారు ఆలోచించారు. అమ్మాయి నటిస్తావా అడిగారు. డాన్స్ కూడా నేర్పించిందండి అమ్మి అంది వెన్నెల. సరే, మేడ మీద గదిలో ఉండు, అవకాశాలు రాకపోవు అన్నాడాయన. గవర్రాజు వంగి వంగి దండాలు పెడుతూ, నాకు తెలుసండి మీ మనసు దొడ్డది, అందుకే ఈడికి తెచ్చాను. ఈ పిల్ల గురించే దిగులు పడుతూ పోయిందండి తిలకం అన్నాడు. అమ్మాయి వెళ్ళి సామాన్లు తెచ్చుకో అన్నాడాయన. ఆ రోజు నుండి వెన్నెల అక్కడే ఉండిపోయింది. జగదీశ్వరికిది సుతారము నచ్చలేదు. ఆ పిల్ల వయసులో ఉంది, సినిమాలో వేషాలేస్తోంది. పోకిరిముఖ దాన్ని చూడడానికి ఇంటి ముందు మోగుతున్నారు. ఇంటి పరువేమైనా ఉండాలా వద్దా అని భర్త దగ్గర నసిగింది. శాస్త్రిగారు చూపించిన కంపెనీలో ఆ పిల్లకి చెదురుముదురుగా వేషాలొస్తున్నాయి. వెన్నెల వంచిన తలెత్తదు. పైన బాల్కనీలో మొక్కలు పెంచుతోంది. మెట్లన్నీ శుభ్రంగా ఓడుస్తోంది. రికార్డ్ పెట్టుకుని డాన్స్ సాధన చేసుకుంటోంది. నెల అనే ఇంటర్ది ఇవ్వడానికి శాస్త్రిగారి దగ్గరకొచ్చింది. అక్కర్లేదు, నువ్వు పైకొస్తే నాకంతే చాలు అన్నారాయన. బాగానే ఉంది ఉచిత సత్రం అని జగదీశ్వరి మూతి తిప్పింది. ఆయన ఎప్పుడైనా ఆ పిల్ల అన్నం తిన్నదో లేదో కనుక్కో అనేవారు. జగదీశ్వరి గిన్నెలో అన్నం కూర ఇస్తే వెన్నెల వద్దనకుండా తీసుకునేది. ఒకరోజు పొద్దుటే శాస్త్రిగారు దేవతార్చన చేసుకుని పలహారానికి కూర్చోగానే జగదీశ్వరి గొడవ మొదలుపెట్టింది. చీకటడ్డాక ఆ పిల్లని ఇంటి దగ్గర దింపడానికి ఎవడో ఒకడొస్తున్నాడు రోజు అన్నది. ఆడపిల్ల కదా అన్నారాయన. తెల్లారేదాకా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆడపిల్ల కదా అని హా అన్నాడాయన. ఇది ఇల్లా సానికొంప? ఇలాగైతే నేను పుట్టింటికి పోతానంతే. ఈ బెదిరింపులో నిజం లేదని నాకు 40 ఏళ్లుగా తెలుసు. కాని నేను అమ్మాయిని పిలిపించి మాట్లాడుతాను, నువ్వు పో అన్నారాయన. ఏవండి, ఆ వనజాక్షి లలిత మీ ఇంట్లో కంపెనీ పెట్టారని అడుగుతుంటే అవమానంతో చచ్చిపోతున్నాను. వాళ్ళకి ఏం చెప్పను? నీ పాటే కాని నా పాట రాసుకొనివ్వవేంటి? ఆయన గయ్యమన్నాడు. ఆవిడ సనుక్కుంటూ వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచింది. వెన్నెల ఆయనకు అల్లపడలేదు. జగదీశ్వరి సనుగుడు ఎక్కువైంది. ఆఖరికి ఓ రోజు అమ్మాయి చీకట్లో ఇంటికి వచ్చి చెప్పుడు కాకుండా మెట్లెక్కి పైకి రాగానే అక్కడ పడక కుర్చీలో శాస్త్రిగారు కనిపించారు. అమ్మాయి, చీకటిపడి వస్తున్నావు, వేషాలు బాగా వస్తున్నాయా? పెద్దగా లేవండి. మరి రోజు వెళ్తూనే ఉన్నావుగా. నాకు డాన్స్ బాగా వచ్చు అన్నానని. డాన్స్ పాత్రలే వస్తున్నాయండి. పర్వాలేదమ్మా, పెద్ద పెద్ద నృత్య కళాకారిణులు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. డబ్బులు రావట్లేదండి. అదేం సప్లయర్ సగం తీసేసుకుంటున్నాడండి. హోయ్, డబ్బులు లేకపోతే మరి ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తానండి, ఎవరైనా 1000 రూపాయలు ఇస్తే 4 రోజులు గడుస్తాయిలే అని ఒప్పేసుకుంటున్నానండి. శాస్త్రిగారు ముక్కుపొడం దట్టించారు. ఆమె చీకట్లో నిలబడింది. చీకటి చాలా చురుకైనది. చీకటి చాలా తెగువైనది. చీకటి చాలా అందమైనది. చీకటి భయానకమైనది. వెలుతురులో ఉన్న చాలా బురకాలు చీకట్లో తొలగిపోతాయి. ఆ బురగా వెనుక తోడైతే ఉంటుందో, సింహమే ఉంటుందో, చీకటి వేటకి ఎరగాని ప్రాణి ఈ ఇండస్ట్రీలో కనిపించదు. అయితే ఇల్లు ఖాళీ చెయ్యమ్మా అన్నారు బాబాయ్ గారు అంది వణుకుతున్న గొంతుతో.
అమ్మా నీ కడుపు కింద తిండి పెట్టగలనేమో కానీ నీ వయసుకి రక్షణ ఇవ్వలేను. ఆ రక్షణ నీకు తిండి పెట్టినప్పుడు, ఆశలు తీర్చినప్పుడు అది కాపలా కాసే కంచె కాదు, శిక్షించే జరసాల. ఇలాంటి చోట నీకొచ్చే ఆ 4 రూపాయలు కూడా రావు. అందుకే ఇల్లు మారమంటున్నా. ఇక్కడికైతే ఎవరూ రారు అన్నారు. 4 రోజులు వ్యవధి ఇవ్వండి అంది వెన్నెల. జగదీశ్వరి భర్త మాటలకి బాధగా బుద్ధి చెప్తారనుకున్నాను గాని ఆ పాడు పని చేయమని సలహా ఇచ్చి వస్తారనుకోలేదు. బాగానే ఉంది వరుస అంది. నేను గట్టిగా తిట్టి ఆ పాడు పని మానేయి అంటే రేపట్నుంచి నా పనులు మానేసి ఆ పిల్లనేసుకుని స్టూడియోల చుట్టూ తిరగాలి. అది మేలు చేసినట్లు కాదు, కీడు చేసినట్లు. వెన్నెలకి ఏనాటికైనా మంచి వేషాలొస్తాయి. అందం, నృత్యం, గాత్రం అన్నీ ఉన్నాయి. కాకపోతే సరైన సమయం రావాలి అంతే అన్నారు. వెన్నెలకి 4 రోజుల్లో గవర్రాజు ఇల్లు చూశాడు. వెళ్లే రోజు వచ్చి శాస్త్రిగారికి, జగదీశ్వరికి కాళ్ళకి దండం పెట్టింది. జగదీశ్వరి బీరువాలోంచి పట్టుచీర, దేవుడి దగ్గరున్న పండ్లు, పూలు తెచ్చి ఇచ్చింది. ఆడపిల్లవి. ఎక్కడున్నా నీ జాగ్రత్తలో ఉండమ్మా అంది. వెన్నెల నవ్వింది. మీలాంటి అమ్మ ఉంటే ఎంత బావుండేదమ్మా అంది. శాస్త్రిగారికి తెలుసు తల్లి ఆ పిల్లని ఎలా పెంచి ఉంటుందో, ఆ పిల్ల ఏం చూస్తూ పెరిగి ఉంటుందో. బయట బండిమీద సామాన్లు వేస్తూ, తాకి తూలుతూ ఒక వ్యక్తి ఉసే ఎన్నెలారా అని కేకలేస్తున్నాడు. మా అయ్య అంది వెన్నెల. కబేలా ముందు నిలబడి లేత మాంసాన్ని ఆశగా చూస్తున్నట్లు కనబడ్డాడా తండ్రి. పరమేశ్వర అని నెట్టూర్చారు శాస్త్రిగారు. రేపట్నుంచి వాడు మందుకి, విందుకు ఈ పిల్ల సంపాదనే గతవుతుందని ఆయనకి తెలుసు. కృష్ణానగర్ వైపు గది చూసి పెట్టాను. రూమ్ ఇరుకే గాని అద్దె చౌకమరి అని గవర్రాజు 4 రోజుల తర్వాత వచ్చి చెప్పాడు. అతనికి కాఫీ కప్పు ఇస్తూ ఆ తండ్రి ఇక్కడే ఉన్నాడా అని ఆరా తీసింది జగదీశ్వరి. ఆడెక్కడికి పోతాడమ్మా, మీ ఇంట్లో ఉంటే బాబుగారి భయానికి ఇటు రాలేదు. నన్ను తిట్టుకుంటూ తిరిగాడు. తాగి డ్యూటీకెళ్తుంటే ఉద్యోగం పోయింది. ఎవరూ వాడిని పెట్టుకోరు. ఇంత అందమైన కూతురు పుట్టింది వాడికి. దానిమీద వాడికి దేవుడు సర్వహక్కులు రాసిచ్చేశాడుగా. అందుకే ఆమెను అమ్మేసుకుంటున్నాడు అన్నాడు కోపంగా. పరమేశ్వర అంది జగదీశ్వరి. నేను ఏవి అనకపోయి ఉంటే పాపం వెన్నెల ఇక్కడే తలదాచుకునేది అనిపించింది ఆవిడకి. శాస్త్రిగారు అభావంగా ఉన్నారు. స్కూల్ టీచర్ ఉద్యోగం మానేసి మద్రాసు మహానగరం చేరి పనగల్ పార్క్ బెంచ్ మీద గడిపిన రోజుల నుంచి ఈనాటి వరకు ఇలాంటి కథలెన్నో కళ్ళారా చూసినవారే శాస్త్రిగారు. ఓ రకంగా ఇండస్ట్రీలో ఉంటూ కరుడు గట్టిపోయారు. అంతలోనే కొరియోగ్రాఫర్ శివానంద్ మాస్టర్ దృష్టి వెన్నెల మీద పడింది. వెన్నెల తెరమీద పడింది. ఐటెం సాంగ్స్ చేస్తూ అప్పుడప్పుడు తెరమీద కనిపించే వెన్నెల కాస్త హఠాత్తుగా ఓ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఈ అమ్మాయి పేరు బినీలా చటర్జీట. అచ్చు మన వెన్నెలలా ఉంది చూసారా అని అడిగింది సినిమా పత్రిక తీసుకొచ్చిన జగదీశ్వరి. మన వెన్నెల అన్నందుకు శాస్త్రిగారు చిన్నగా నవ్వి అవును వెన్నెలే, పరభాష అమ్మాయి అనుకోవాలని ఆ సలహా నేనే ఇచ్చాను అన్నారు. అయితే మీకు తెలుసా ఎక్కడ ఉంటుందో అండి అడిగింది జగదీశ్వరి. వీర్రాజుగారి దగ్గర ఉంటోంది అన్నారు. అయ్యో ఇంత పెద్ద వయసులో ఆయన అని ఆవిడ ఇంకా ఏదో అనబోయింది. కానీ వయసులో ఇవన్నీ లేకపోయినా వయసుడికిపోయాక ఇలాంటివన్నీ స్టాటస్ సింబలే పిచ్చిదానా. వెళ్ళి కాఫీ పట్టరా అని ఆయన బ్యాట్ తీసుకొని పాట రాయడానికి ఉపక్రమించారు. కానీ వెన్నెల ఆయన మనసును ఆక్రమించింది. వీర్రాజుగారు పెద్ద ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అని అందరూ అంటారు. వెన్నెలని ఆయన ఇంట్లో చూసిన రోజున శాస్త్రిగారు ఆశ్చర్యపోయారు. దాదాపు ఆయన కూతురు 2 ఏళ్లలో వెన్నెలంతా అవుతుందేమో. వెన్నెల కూడా వీర్రాజుగారి పక్కన బొచ్చుకుని వెళ్ళి పెట్టుకుని సోఫాలో కూర్చున్నదల్లా శాస్త్రిగారిని చూసి అమాంతం లేచి నిలబడింది. మా బినీలా మీకు తెలుసా రాజుగారు అడిగారు. కూర్చోమ్మా వెన్నెల అన్నారు శాస్త్రిగారు. ఆమె కూర్చోలేదు. అందుకు అప్పటిదాకా సహకరించిన ఆమె పొట్టి గౌను సహకరించలేదు. నేను వెళ్ళొస్తానండి, వెళ్ళేటప్పుడు కలుస్తానని లోపలికి వెళ్ళిపోయింది. శాస్త్రిగారు బినీలా హీరోయిన్ అవుతుందంటారా? రాజుగారు సిగరెట్ అంటిస్తూ అడిగారు. అవుతుందండి అన్నారు శాస్త్రిగారు. 9 నెలలు తిరిగేసరికల్లా బినీలా చటర్జీ తెలుగు తెర మీద తిరుగులేని హీరోయిన్ అయింది. ముందు చిన్న చిన్న హీరోలతో తీసిన ధైర్యంగా పెద్ద హీరోల్ని ఆమె పక్కన బుక్ చేశారు. ఈ బినీలా ఎవరో కాదు, మా వెన్నెలే. మా ఇంటి మేడ మీద గదిలో ఉండేది. ఇంత హీరోయిన్ అవుతుందని నేను ఆనాడే అనుకున్నాను అని చెబుతోంది జగదీశ్వరి ఫోన్లో స్నేహితురాళ్లతో. అది విని శాస్త్రిగారు నవ్వుకున్నారు. ఓ సినిమా 100 రోజుల పండుగకి జగదీశ్వరిని కూడా తీసుకెళ్లారు ఆయన. ఇంతలో జనం రెచ్చిపోయి బినీలా బినీలా అని అరుస్తున్నారు. చూస్తే జగదీశ్వరి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా వెండి పోగులతో నేసిన చీరలు, సిగ చుట్టూ మల్లెపూలు పెట్టుకుని జాకెట్టు లేకుండా మెరిసిపోతూ బినీలా వచ్చింది. వెనకాల ఎవరో బెంగాలీ పిల్ల చటర్జీ అందుకే అలా మెరిసిపోయే రంగు అనుకోవడం విని జగదీశ్వరి నవ్వుకుంది. శాస్త్రిగారితో అమ్మాయి బెంగాలీ పిల్ల అనుకుంటున్నారండి అంది. అనుకొని అన్నారాయన.
గవర్రాజు ఓ రోజు శాస్త్రిగారిని చూసి వెళ్దామని వచ్చాడు. జగదీశ్వరి ఆపుకోలేక గవర్రాజు, వినీలా అదే మన వెన్నెల బాగా సంపాదిస్తోంది కదూ అంది. హాయ్, ఇక్కడ బంజారాహిల్స్లో ఓ మేడ కొందమ్మా. ద్రాక్ష తోటలు, ఓ సినిమా హాల్లో పెట్టుబడులు ఉన్నాయట. అంతా తన సంపాదనే కాదులేండి, వీర్రాజుగారు కొంత రాసిచ్చారు అన్నాడు. జగదీశ్వరి మొహమాటంగా రాజుగారి దగ్గరే ఉందా అంది. లేదమ్మా, తన ఇంట్లోనే ఉంటుంది. తండ్రి కూడా రోగాల పుట్టే కూతురి దగ్గరికి చేరాడు. వాడిని హౌస్లో పారేసింది. మొన్నసారి కలిసినప్పుడు శాస్త్రిగారు అమ్మగారు బాగున్నారా బాబాయ్ అని అడిగిందమ్మా అన్నాడు. ఆ మాటకే జగదీశ్వరి మురిసిపోయింది. శాస్త్రిగారితో భోజనం అప్పుడు, మధ్యాహ్నం కాఫీలప్పుడు, రాత్రి 2-3 సార్లు ఆ మాటే చెప్పి, వెన్నెల మనని మర్చిపోలేదండి అంది. పెద్ద హీరోయిన్ని అనవసరంగా ఇంటి నుండి వెళ్ళగొట్టావు చూడు అని ఆయన జోక్ చేశారు. బావుంది, నాకేం తెలుసు. ఆడపిల్ల అలాంటి పనులు చేస్తుంటే మందలించమన్నాను, మీరేమో ఏకంగా ఇంటి నుంచే పంపించేశారు అంది అలకగా. శాస్త్రిగారు గంభీరంగా, ఆమె ఓ అడవి మళ్ళీ. ఈ దడి అవసరం లేదు, బయటకు పంపడమే ఆమెకి మనం చేసిన మేలు, లేకపోతే ఈ రోజున ఈ స్థితిలో ఉండేది కాదు జగదా అన్నారు. అవునేమో, నాకేం తెలుస్తుందిలేండి అందావిడ. చాలా పూత పూస్తుంది మామిడి చెట్టు, కానీ అన్నీ పిందెలు కావు, పిందెలన్నీ కాయలు కావు. ఎన్నో ధూళికి ఎగిరిపోయిన జీవితాలు కూడా ఉన్నాయి. ఈ బజారుల్లో ఈ పిల్ల అదృష్టం పైకొచ్చింది అనుకున్నారాయన. ఓనాటి మధ్యాహ్నం ఆయన సెల్ఫోన్ రింగ్ అయింది. నెంబర్ డిస్ప్లే కాకపోతే ఎవరు పెద్దవాళ్లే అనుకుంటూ ఆయన ఫోన్ ఎత్తారు. నమస్తే బాబాయ్ గారు, నేను మీ వెన్నెలని అంది. అమ్మా చిరంజీవ, ఎలా ఉన్నావో అడిగారు. మా అమ్మ పేరు మీద ఓ ఆశ్రమం కట్టించాను. మీరు పిన్నిగారు వచ్చి మీ చేతులతో దాన్ని ఓపెనింగ్ చేయాలి. మా పిఏ దుర్గారావు మీకు మిగతా వివరాలు చెప్తాడు, కాదనకండి ప్లీజ్ అని ఎంతో వేడుకోలుగా, మరెంతో ఆప్యాయంగా చెప్పింది. ఇక కాదనడానికి ఏముంది? జగదీశ్వరి కూడా ఆనందపడింది. తిలకం మహిళా పునరావాస గృహం అన్న పేరు చదివి తల్లికి చక్కని సంస్మరణ ఇచ్చింది పిల్ల అనుకున్నారు ఆ దంపతులు. వీళ్ళిద్దరికీ పట్టుబట్టలు పెట్టింది వెన్నెల. వెన్నెల వాళ్లతో పూజా కార్యక్రమాలు చేయిస్తోంది. ఒక్కసారిగా కలకలం రేగింది. చూస్తే రణధీర్ వచ్చాడు, పెద్ద సూపర్ హీరో. జనం తొక్కిసలాట, మీడియా వాళ్ల ఆరాటంతో రణరంగంగా మారిందా ప్రదేశం. ఓపెనింగ్ అయ్యాక అతను వెన్నెల భుజాల చుట్టూ చేతులేసి దగ్గరగా తీసుకుని ఫోటోలు తీయించుకున్నాడు. ఆమె బుగ్గ మీద తట్టి జోకులు కూడా వేశాడు. అతను వెళ్తుంటే వెన్నెల కారు దాకా వెళ్లి దిగిపెట్టింది. ఆ తర్వాత వార్తాపత్రికల్లో, సినిమా పత్రికల్లో, వెబ్సైట్లలో బుగ్గా తగిలేటట్లు నిలబడ్డ వెన్నెల, రణధీర్ల ఫోటోలు, వీడియోలు, వాటి కింద ఇద్దరి సంబంధం గురించి కథనాలు నడిచాయి. రణధీర్కి అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు ఉన్నారు. ఈ బినీలా రణధీర్ల మధ్య ప్రణయం అంటున్నారు, నిజం ఎంతుంది అడిగింది భర్తని జగదీశ్వరి. నేను వాళ్ల బెడ్రూంలో పొంచి ఉండి చూశానా, నాకేం తెలుసు. ఫిలిం ఫీల్డ్లో ఈ కథనాలన్నీ మామూలే అన్నారాయన. ఓ 4 నెలల తర్వాత శాస్త్రిగారికి మళ్లీ ఫోన్ చేసింది వెన్నెల. ఇద్దరు ల్యాండ్లో కూర్చున్నారు. వెన్నెల పని మనిషి గాజు గ్లాసులో ధాన్యం రసం తెచ్చిచ్చింది. బాబాయ్ గారు రణధీర్ పెళ్లి చేసుకుందామంటున్నాడు అంది వెన్నెల. ఆయనకి ధాన్యం రసం చేదుగా అనిపించింది. ఏం బాబాయ్ గారు, మంచిది కాదంటారా అంది. అతనికి ఈ మధ్య ఫ్లాపులొస్తున్నాయి. ఉన్న ఆస్తి మొదటి భార్యకి, రెండో భార్యకి, వాళ్ల పిల్లలకి, భరణానికే పోతుంది. నీకేం మిగిలింది తల్లి అన్నారాయన. కడుపు అంది. ఆయన ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే 2 అబార్షన్లయ్యాయి. ఈసారి బిడ్డ కావాలనిపిస్తుంది బాబాయ్ గారు. వెన్నెల గొంతు వణికింది, కన్నీళ్లతో అంది. ఆ లైసెన్స్ కావాలి కదా బాబాయ్ గారు, అందుకునైనా ఈ వివాహానికి ఒప్పుకోవాలి అంది. ఆయన దీర్ఘంగా ఆలోచించారు. తరతరాలుగా ఆడది ఇక్కడే, ఈ వీక్ పాయింట్ దగ్గరే ఓడిపోతోందమ్మా. బిడ్డలని కనడానికి మగాడికి లైసెన్స్ అక్కర్లేదు, మీకు కావాలి. కానీ రేపు అతనికి సినిమాలు లేక ఉన్న ఆస్తి అంతా పోయి నీ మీద పడితే, పైగా వయస్సు వ్యత్యాసం చాలా ఉంది. నీ ఆస్తి హారతి కర్పూరం కదా. బాబాయ్ గారే అలా ఎందుకు అనుకోవాలి అంది. అలా ఎందుకు అనుకోవాలో ఆయనకి తెలుసు, కానీ వెన్నెల మనసు చెప్తే వినే స్థితిలో లేదు. నీ ఇష్టం అన్నారు. మీరు ఈ మాట వెన్నెలకి మంచి సలహా ఇవ్వలేదు అంది జగదీశ్వరి. తన బిడ్డకు తండ్రి కావాలి అంటోంది ఆ పిల్ల. తన సర్వస్వం వడ్డీ అతడిని కొనుక్కుంటోంది. ఆ పెళ్లి అప్పడానికి నేనెవడిని అన్నారు శాస్త్రిగారు. తర్వాత బినీలా చటర్జీ రణధీర్ల పెళ్లికి ఇండస్ట్రీలో మహామహులంతా హాజరయ్యారు. ఆమె ఓ బిడ్డకి తల్లయింది. శాపమో వరమో గాని మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. ఇంకా శాస్త్రిగారికి ఒంట్లో బాలేకపోవడంతో, గ్రీన్ కార్డు కూడా రావడంతో 6 నెలలు తప్పనిసరిగా అమెరికాలో కొడుకు దగ్గర ఉంటూ వచ్చారు. వెన్నెలకి కూతురు పుట్టాక అవకాశాలు సన్నగిల్లాయి. నెమ్మదిగా ఆమె పేరు తెరమరుగైంది. శాస్త్రి దంపతులు ఇండియా వచ్చారని తెలిసి గవరా చూడ్డానికి వచ్చాడు. వెన్నెల ఎలా ఉంది ఆరాటంగా అడిగింది జగదీశ్వరి.
ఏం చెప్పమంటారమ్మా? ఆ రణధీర్ తన మొదటి భార్య కొడుకుని హీరోని చేయడానికి ఆ అమ్మాయి దగ్గరున్న డబ్బంతా పెట్టి సినిమా తీయించాడుగా. ఈ వెన్నెలకి ఏదో రోగం అన్నారు. డబ్బంతా డాక్టర్లకు పెడుతోంది. ఈలోగా ఇంకో భార్య కూతురు పెళ్లి చేయించాడు. ఈ పిల్ల మళ్ళీ తల్లి క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తోంది. పుట్టిన పిల్లని పెంచుకోవాలి కదండి అన్నాడు. శాస్త్రిగారు ఒకటే అనుకున్నారు. తిలకంలాగా వెన్నెల ఈ లోకంలో తన బిడ్డని అనాథని చేసో లేక మరో వినోద వస్తువుని చేసో పోకుండా చల్లగా చూడు పరమేశ్వర, ఆమెకి ఆరోగ్యం ఆయుర్దాయం ఇవ్వు అని వేడుకున్నారు. ఆ తర్వాత వెన్నెల రణధీర్ విడిపోయారని న్యూస్ వచ్చింది. మళ్ళీ అమెరికా వెళ్లే ముందు జగదీశ్వరి, ఇది చూసారా, వెన్నెలకి సీరియస్గా ఉందట, ఆస్పత్రిలో ఉందిట, ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది. వద్దు, ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అన్నారు శాస్త్రిగారు. ఆయనకి తెలుసు ముందు ముందు జరిగేదేమిటో. సినీ వినీలాకాశంలో ఇంకో తార తెగిపడడం మినహా ఏముంటుంది కొత్తదనం. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.